హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. ఒక అమ్మాయి చాలా ఆరోపణలు కూడా చేసింది. అయితే మొత్తానికి దానికి సంబంధించి జానీ మాస్టర్ మీద రాయదుర్గంలో 0 ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దాని తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే అమ్మాయి చాలా విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చింది. తను లైంగికంగా వేధించాడు, తన పక్కలో పడుకోమని చాలా ఇబ్బంది పెట్టాడు. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా నేను తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా. ప్రజెంట్ తన దగ్గర వర్క్ చేస్తున్నా. అయితే పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది. స్వయంగా ఆమె రాసి అతను ఎలా వేధించాడు అవన్నీ కూడా పూర్తి విషయాలన్నీ కూడా ఆమె చెప్పుకోవడం మనం అందరం కూడా మార్నింగ్ నుంచి వింటున్నాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహేష్ డాన్సర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్. రైట్, చూసావా అంటే మీ జానీ మాస్టర్ గురించి మార్నింగ్ నుంచి కూడా కొన్ని ఎలిగేషన్స్ రావడం జరిగింది. దీని గురించి ఎట్లా స్పందిస్తావు? యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ ఎవరు అలా కామన్గా చేయరన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది సడన్గా వినడం కానీ ఇది మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే జానీ మాస్టర్ చేసిండు అనే దాని పైకి వస్తే మ్యాక్స్ అయితే అలా అవ్వుండదు. బట్ మాస్టర్ మాట తీరు కానీ అమ్మాయిలతో ప్రవర్తన కానీ అది ఉండేది కామన్గా షూట్స్లో కానీ అలా ఉండేది. అండ్ సపరేట్గా ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత, యూనియన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అంతకుముందు కామన్గా ఉండేవాడు. ఎప్పటి నుంచో ఉంటాను అందుగా డీలో నుంచి అమ్మాయి ఉంటున్నా అని చెప్పేసి అమ్మాయి ఇన్ఫార్మ్ చేసింది. బట్ డీలో నుంచి ఏ డాన్సర్స్కి ఇలాంటి జరగలేదు ఇప్పటివరకు. ఎందుకంటే చాలా సీజన్స్ నుంచి చాలామంది డాన్సర్స్ సేఫ్గానే డీ చేసుకుంటారు, సేఫ్గానే వెళ్తారు. అక్కడ పేమెంట్ ఇష్యూ ఉంటుంది తప్ప ఇలాంటి ఇష్యూస్ ఉండవు. శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు అని చెప్పేసి అంటున్నారు. డీ సెట్లో ఉండదు అన్న, అలా డీ సెట్లో అలాంటిది ఉండనే ఉండదు. వై బికాస్ అంటే వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఈ లవర్స్ అని ఇలా ఉంటాయి తప్ప నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి అన్నట్టు మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు డీలో. కొరియోగ్రాఫర్స్ పరిస్థితి ఏంటి అసలు? అంటే ఈ సినిమాకి సంబంధించి, ఈ సినిమా కొరియోగ్రాఫర్స్ సంబంధించి కొత్త ఒక కొరియోగ్రాఫర్ వస్తే పైన ఉన్న కొరియోగ్రాఫర్ ఎదగనివ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ అయితే అందరినీ సపోర్ట్ చేస్తాడు. ఇంకా కిందున్న కొరియోగ్రాఫర్స్ని రండి చేయండి అని చెప్పేసి ఆయన మూవీస్లో చేస్తున్న వాళ్ళకు కూడా చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ ఛాన్సెస్ ఇస్తాడు. బట్ ఈ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒకప్పుడు అన్న కొంచెం అని ఉండేది ఈక్వల్గా, చిన్న కొరియోగ్రాఫర్స్తో కొంచెం ఒక చిన్న సినిమానే చేసేటాడు. బట్ ఇప్పుడు ఒక్క మూవీ కాదు కదా అసలు ఆడు యూనియన్ ఛాంబర్ ఎక్కడానికే లేదు. కొత్త మూవీ చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఓకే, అంటే ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి కూడా, డాన్సర్స్ పేమెంట్స్ గురించి కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడం కానీ, దానివల్ల డాన్సర్స్ సఫర్ అవ్వడం కానీ అలా. జానీ మాస్టర్ మొత్తం ఆయన స్టూడెంట్స్ కానీ ఆయన ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే బ్యాక్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారంట. అంటే నార్మల్గా ఇక్కడ అసలు తెలుగు వాళ్ళు ఆయన దగ్గర వర్క్ చేయరంటగా ఎక్కువగా. మ్యాక్స్ మన దాంట్లో ఏంటంటే మాస్టర్ కొంచెం ర్యాష్ ఉంటాడు. సో మన దాంట్లో ఒక 50% మెంబర్స్ మాత్రం చేయడం భయపడతారు, ఫస్ట్ ఇంకా ముందు అవుతారు. బట్ ఆయన పరంగా వస్తే మెయిన్ పర్టికులర్ ఆయన గురించి ఆలోచిస్తే ఆయన హైదరాబాద్ పర్సన్స్ని తీసుకోడు, తెలుగు వాళ్ళని తీసుకోడు. మ్యాక్స్ అంతా ముంబై వాళ్ళు ఉంటారు, ముంబై తమిళ్. ఆయన చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన ఆలోచన అలా ఉంటుంది, కొరియోగ్రఫీ చేసేటప్పుడు బ్యాక్ సెట్ని బట్టి డాన్సర్స్ని డిసైడ్ చేస్తాడు అలా అని చెప్పేసి. డాన్సర్స్ని బట్టి బ్యాక్ సెట్ డిసైడ్ చేస్తాడు ఆయన. బ్యాక్ సైడ్ సెట్ ఏదైతే వేస్తాం కదా మనం, డాన్సర్స్ని బట్టి బ్యాక్ సెట్ డిసైడ్ చేస్తాడు ఆయన. చూసాను ఎప్పుడైనా ఆయన కొరియోగ్రఫీ చేసేటప్పుడు అక్కడ ఉండడం కానీ చూసిన. అంటే ఏమనిపించింది అప్పుడు అమ్మాయిలతో బిహేవ్ చేస్తున్నప్పుడు? యాజ్ ఇట్ ఈజ్ రూడ్గా బిహేవ్ చేస్తాడు. అంటే అది మనం చూసే విధానం బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు మనం నార్మల్ పాజిటివ్ చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ అలా. అయితే మొత్తానికి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కొన్ని గొడవలు కూడా మేము చూసాం. కొంతమంది వెళ్ళి కేసు పెట్టడానికి కూడా ట్రై చేశారు అని చెప్పేసి అన్నారు. అంటే దేనికి అసలు యూనియన్లో ఆయనకి పడట్లేదా? యూనియన్లో ఏమన్నా ఆయనకి సంబంధించి వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? యూనియన్ పరంగా పడకపోతే అన్న ఆయన ప్రెసిడెంట్ అవ్వకపోయేవాడు. అందరితో బాగా కమ్యూనికేట్ అయ్యి అంత మంచిగా ఉండేవాడు. దాని తర్వాత ఏంటంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత డాన్సర్స్ని రెచ్చగొట్టాడు. ఏమని? మీరు పేమెంట్ గురించి డిమాండ్ చేయండి, మీరు ఇంతే అడగండి, నేను దాన్ని బట్టి మీకు రెస్పాన్స్ ఇస్తా అన్నట్టు. ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఇక పక్కనున్న మాస్టర్స్ కానీ సఫర్ అవ్వడము. దాని తర్వాత నుంచి నేనకి యూనియన్కి పడట్లేదు. ఎప్పుడైతే పేమెంట్స్ గురించి అనేది స్టార్ట్ చేసిండో ఫైట్ అనేది, అప్పటి నుంచి పడట్లేదు. అయితే అంటే ఈ రకంగా ఆలోచించవచ్చా? యూనియన్కి సంబంధించిన ఎవరన్నా ఈ రకంగా కుట్ర పడినారు అలా అనుకోవచ్చా?
ఇప్పుడు అలా అనుకోవచ్చా అంటే అన్న అమ్మాయి వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చింది కదా మనకి. అలా అనుకుంటే ఇలా ఇప్పుడు ఒక వేరే వాళ్ళు ఫేక్ న్యూసెస్ కానీ రీల్స్లో కానీ ఎవరైనా ట్రోల్స్లో కానీ అలా చెప్పారంటే మనం ఒకరు చెప్పారనుకోవచ్చు, లేదంటే ఒకరు స్ప్రెడ్ చేశారు ఆయన మీద పడక చేశారు అనుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కాపీయే బయటకు వచ్చింది అంటున్నారు అంత క్లారిఫైగా. అలాంటప్పుడు అది ఫేక్ న్యూస్ ఎలా అవుతుంది, స్ప్రెడ్ చేశారని ఎలా అనుకుంటాం మనం. అయితే షూట్స్కి అవుట్డోర్ వెళ్తారా మీరు? మొత్తం మీ డాన్సర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ అందరూ మొత్తం అంటే లైక్ ఎంతమంది సెట్ అవుతుంది, ఎంతమంది ప్రొడక్షన్స్ అంతా ఎంతమంది అయితే ఉన్నామో మేము అంతమంది మొత్తం టోటల్ అంతా వెళ్తాం. ఓకే రైట్. అక్కడ ఏంటి క్యారివాన్లో తీసుకెళ్తారు అమ్మాయిల్ని, నిజమేనా? ఒకవేళ క్యారీవాన్ ఇస్తే మాస్టర్స్కి క్యారీవాన్ ఇస్తే దాంట్లో మాస్టర్ తప్ప ఇంకెవరు ఉండరు. ఒకవేళ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్, మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్ భయపడతాడు. అసిస్టెంట్ అనే చెప్తుంది కదా, ఈ అమ్మాయి అసిస్టెంటేగా. అసిస్టెంట్ అంటే అన్న ఈ పేరు ఇప్పటివరకు ఎవరు వినలేదు మ్యాక్స్. ఇక్కడ తెలిసిన వాళ్ళు బాబీ అన్న సంథింగ్ అంటే జానీ మాస్టర్ కింద అసిస్టెంట్గా చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే తెలుసు ఎవరికైనా, బాయ్స్లోనే తెలుసు. ఈ మీరు చెప్పే నేమ్ కానీ చాలా కొత్తగా ఉంది అనమాట పేరు ఇది. మీకు జానీ మాస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరన్నా తెలుసా? ఎప్పుడన్నా మాట్లాడారా? ఏం చెప్తారు జానీ గురించి? మాస్టర్ మంచోడు, బట్ మూమెంట్స్ పరంగా వస్తే మాత్రం, వర్క్ పరంగా వస్తే మాత్రం చాలా రేజ్ అవుతాడు అన్నట్టే మాట్లాడతాడు. నెగిటివ్ పోర్ట్రేట్ అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఎవరు. రేజ్ అవ్వడం అంటే దేని గురించి రేజ్? అండ్ నార్మల్గా ఇప్పుడు మనం మూమెంట్స్లో తప్పు చేయడం కానన్నా, లేదంటే ఆయన ప్రాక్టీస్ టైంలో బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటి విషయాలలో రేజ్ అవ్వడం తప్ప కామన్గా అమ్మాయిలతో మాత్రం ఉంటాడన్న పర్టికులర్గా. అదైతే ఓపెన్ చెప్తున్నా, పర్టికులర్గా ఉంటాడు. అమ్మాయిలతో ర్యాష్గా మాట్లాడడము, ర్యాష్గా రావే పోవే అని మాట్లాడడము. వాళ్ళు ఒకవేళ మాస్టర్ అని చెప్పి ఒక 2 times వెనకాల తిరిగారంటే చాలు, ఇంకా ఆ స్టూడెంట్స్ మాత్రం పర్టికులర్గా ఫోకస్ చేసి ఆయన అసిస్టెంట్గానే పెట్టుకుంటాడు వాళ్ళని, లేదంటే ఏదైనా మంచి పొజిషన్ అని ఇస్తాడు. లేదంటే ఇప్పుడు అంతమంది గ్రూప్ ఉన్నారన్న ఇండస్ట్రీలో, మహిమ అనే అమ్మాయి మాత్రం ఎందుకు పర్టికులర్గా వెళ్ళింది? డీ స్టార్ట్ అయిన సీజన్ 1 నుంచి ఇప్పటివరకు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. మరి డీ నుంచి ఏ డాన్సర్స్ని అసిస్టెంట్గా పెట్టుకోలేడు? పాయింటే కదన్న. మరి ఎందుకు ఆ అమ్మాయిని మాత్రమే పెట్టుకున్నాడు? ఆయనతో పాటు క్లోజ్గా ఉన్న ఏ అమ్మాయినైనా, క్లోజ్గా మూవ్ ఉన్న ఏ అమ్మాయినైనా కానీ ఆయన పెట్టుకుంటాడు. అయితే ఫైనల్గా చెప్పు, అంటే దీని గురించి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు డాన్సర్ ఇప్పుడు ఆయనకే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరి మీద కూడా డౌట్స్ వచ్చే ఇది వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అన్న, ఆయన చేసిన పని వల్ల మెయిన్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అయినా కానీ, మేమైనా కానీ, ఎవరైనా చిన్న కొరియోగ్రాఫర్స్ అయినా పెద్ద కొరియోగ్రాఫర్స్ అయినా కానీ డాన్సర్స్ ఇప్పుడు రావడం భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫీమేల్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు భయపడతారు. అయ్యే ముందే ఈ ప్రెసిడెంట్ అయినా అంత పెద్ద మాస్టర్ అయినా చేసిండు, ఈ చిన్న మాస్టర్లు చేయడానికి గ్యారంటీ ఏముంది అని ఒక డౌట్ అందరిలో రేజ్ అయిపోతుంది. సో దానివల్ల ఇంకా అది తప్పనే అంటాను నేనైతే, చేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి మమ్మల్ని తొక్కేసి చిన్న కొరియోగ్రాఫర్స్ని తొక్కడం కూడా కరెక్ట్ కాదు. పేమెంట్స్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉంటారు అన్న, కొత్తగా ఊరు నుంచి వచ్చి పొలాలు అమ్ముకొని చేసుకొని ఒక మూవీ మీద ఒక కాన్సన్ట్రేట్తో వస్తారు. అలాంటి వాళ్ళని లేదు నువ్వు ఇంతే ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి తేలేరు. డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేస్తారు కదా, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయా నిజంగా? కొరియోగ్రాఫర్సే కమిట్మెంట్ అడుగుతారు, ఆ విషయం కూడా అమ్మాయి రాసింది అందులో. సారీ అన్న అడగారు, వై బికాజ్ అన్న ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది ఆ ప్లేస్లో. యూనియన్లో ఒకటే అమ్మాయి ఉందని లేదు, ఈ అమ్మాయిలు మాత్రమే డాన్స్ చేయాలని లేదు. యూనియన్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఆ యూనియన్ మెంబర్షిప్లో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకుంటారు. అంతే తప్ప ఈ అమ్మాయి పర్టికులర్గా ఉండాలి, ఈ అమ్మాయి నాతో ఉంటేనే. ఒక విషయం చెప్పంటే అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డాన్సర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎవరు ఉన్నారు? మన తెలుగు వాళ్ళు ఉన్నారా, లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారా? డాన్సర్స్ పరంగా అయినా యాక్టర్స్ పరంగా అయినా మన తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు. ముంబై ఇక్కడ మ్యాక్స్ అయితే ముంబై అన్న, ఎవడో ముఖం తెలియదు, ఎవడో పట్టుకొస్తాడు ఎక్కడి నుంచో 20,000 per day పేమెంట్ అని చెప్తాడు. వాడు చేసుకుంటాడు, అంత మంచిగానే ఉంటాడు. కానీ మేము ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం ఆడిషన్స్కి అని చెప్పి వెళ్ళి పిచ్చి కుక్కల దాకా ఆడిషన్స్కి అంతా తిరిగి అంతా చేసిన తర్వాత లాస్ట్కి లేదండి మాకు సెలెక్ట్ అవ్వలేదు మీరు అని చెప్పేస్తారు. ఇప్పుడు డీలో కూడా చూసుకుంటే ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉన్నారుగా, మ్యాక్స్ ఎక్కువ తెలుగు వాళ్ళు లేరన్న, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి. డీ పరంగా వస్తే హైదరాబాద్ వాళ్ళని సెలెక్ట్ చేసుకో డీ వాళ్ళు, విజయవాడ లేదంటే ఎక్కడ విశాఖపట్నం అట్లా అక్కడక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. అంటే రీజన్ ఉందా దానికి? రీజన్ పర్టికులర్ ఏం లేదన్న, దాని గురించి అయితే ఇంకా క్లారిటీ కూడా రాలేదు. హైదరాబాద్ నుంచి అయితే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోరు. తీసుకుంటే ఒకవేళ ఎవరినో ఒకరిని కంటెస్టెంట్ని తీసుకుంటారు. కొరియోగ్రాఫర్స్ కూడా రిపీటెడ్గా ఉన్నారు ఇప్పుడైతే, ఒకప్పుడు ఆ డీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డీ షో గురించి ఎక్కువ బయటకు వస్తుంది, అమ్మాయి డీ షో నుంచి వచ్చింది కాబట్టి. అండ్ డీకి సంబంధించి కొన్ని షోస్, ఒకప్పుడు డ్యాన్స్ ఉంది అది డీలో, ఇప్పుడు సర్కస్తో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. సో దాని గురించి ఒకప్పుడు అన్న సాల్సా అంటే ఒక మంచి కంటెంట్ తీసి డాన్స్ అనేది ఒక డాన్స్ రూపంలో చూపించేటోళ్ళు.
ఇప్పుడు సాల్సా అనేసరికి టచింగ్స్, హగ్గింగ్స్, కిస్సింగ్స్ ఏవైపోయింది ఆన్ ది స్క్రీన్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అలా చేస్తే ఫేస్ మీద కెమెరా ఆపేసేటోళ్ళు డీలో. బట్ ఇప్పుడు పర్లేదు మీరు ఇలాంటి కంటెంటే చేయండి. ఆ, దీనికి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మీ యూనియన్కి సంబంధించి? కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి ఎవరు రెస్పాండ్ అవుతారన్న?